అమెరికాలో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గెలిచిన తర్వాత దాని ప్రభావం యావత్ ప్రపంచంపై కనిపిస్తోంది. దోహా నుంచి హమాస్ టెర్రరిస్టులను ఆ దేశ ప్రధానమంత్రి గెంటేశారు. చైనా నుంచి తైవాన్ కంపెనీలు నిష్క్రమిస్తున్నాయి. ఇక తాజాగా రష్యా యుక్రెయిన్ యుద్ధానికొస్తే ట్రంప్ పుతిన్తో ఫోన్లో మాట్లాడారు. యుద్ధాన్ని మరింత ఉద్రిక్తం కాకుండా చూడాలని కోరారు. ఇలా ట్రంప్ టెలిఫోన్ పెట్టాడో లేదో రష్యా సైనికులు యుక్రెయిన్పై ఏకంగా 145 డ్రోన్లతో దాడులకు తెగబడ్డారు. యుద్ధం మొదలైన తర్వాత ఈ స్థాయిలో రష్యా యుక్రెయిన్పై దాడులు చేయడం ఇదే మొదటిసారి. అయితే రష్యా వాదన ఏమిటంటే కీవ్ మాస్కో నగరంపై పెద్ద ఎత్తున డ్రోన్లతో దాడులు చేసింది. దీంతో తాము మాస్కో విమానాశ్రయాన్ని మూసుకోవాల్సి వచ్చింది. బదులుగానే యుక్రెయిన్పై దాడులు చేయాల్సి వచ్చిందన్న తమ వాదనను సమర్థించుకుంటోంది. పనిలో పనిగా యుక్రెయిన్లో తూర్పు ప్రాంతంలో పెద్ద ఎత్తున భూభాగాన్ని స్వాధీనం చేసుకున్నామని చెబుతోంది రష్యా. మార్చి 2022 తర్వాత ఈ స్థాయిలో పెద్ద ఎత్తున యుక్రెయిన్ భూమిని స్వాధీనం చేసుకోలేదని చెబుతోంది మాస్కో. ఇదిలా ఉండగా ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో పలుమార్లు తాను అధికారంలోకొచ్చిన 24 గంటల్లోనే రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని నిలిపివేయిస్తామని చెప్పారు. అయితే యుద్ధాన్ని ఎలా ఆపుతారో వివరించి చెప్పలేదు. అయితే యుక్రెయిన్ ఆందోళన ఏమిటంటే ఇరు దేశాల మధ్య యుద్ధాన్ని ముగించేందుకు, శాంతి నెలకొల్పేందుకు ట్రంప్ రష్యా డిమాండ్లకు తలొగ్గుతాడేమో అని భయపడుతోంది. అదే సమయంలో యుక్రెయిన్ నాటోలో సభ్యత్వం కోసం గట్టిగా పట్టుబడుతోంది. అయితే యుక్రెయిన్ నాటో సభ్యత్వాన్ని రష్యా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీంతో పాటు రష్యా ప్రస్తుతం యుక్రెయిన్లో కొంత భూభాగాన్ని ఆక్రమించింది. ఆ భూభాగాన్ని రష్యాకే ఇవ్వాలని ట్రంప్ డిమాండ్ చేస్తాడేమో అని జెలెన్స్కీ ఆందోళన చెందుతున్నారు. అలాగే పుతిన్కు ట్రంప్కు మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. దీంతో పుతిన్ డిమాండ్లకు ట్రంప్ తలొగ్గుతాడేమోనన్న ఆందోళన సహజంగానే జెలెన్స్కీతో పాటు పాశ్చాత్య దేశాల్లో నెలకొంది. గత వారం పుతిన్ రష్యాలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ట్రంప్ను ప్రశంసలతో ముంచెత్తాడు. ట్రంప్ అత్యంత ధైర్యవంతులని పొగిడారు. దానికి ప్రధాన కారణం ఈ ఏడాది జులైలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు ఆయనపై తుపాకీతో దాడి జరిగింది. వెంట్రుకవాసిలో ఆయన చావు నుంచి బయటపడ్డారు. దీని గురించే పుతిన్ ప్రస్తావించారు. ట్రంప్, పుతిన్ ఇద్దరు మంచి మిత్రులు. కాగా మాస్కో కూడా ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపరుచుకోవాలని చూస్తున్నాయి. వీరిద్దరికీ మిత్రుత్వం యుక్రెయిన్తో పాటు పాశ్చాత్య దేశాలకు మింగుడు పడ్డం లేదు. ఇదిలా ఉండగా ట్రంప్ ఈ వారంలోనే జో బైడెన్తో భేటీ కానున్నారు. కాగా బైడెన్ ట్రంప్ను యుక్రెయిన్కు మద్దతు ఉపసంహరించరాదని కోరే అవకాశాలున్నాయన్న టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉండగా యుక్రెయిన్తో అమెరికా సంబంధాలు ఈ యుద్ధం కొనసాగినంత కాలం ఉంటుందని బ్రిటన్ రక్షణ మంత్రి అంచనా వేశారు. అమెరికా మాత్రం రష్యాతో పోల్చుకుంటే యుక్రెయిన్ వైపే మొగ్గు చూపిందని అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇదిలా ఉండగా గతంలో అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ నాటో నుంచి అమెరికా తప్పుకుంటుందని హెచ్చరించారు. అయితే గతంలో ట్రంప్ రష్యాను ఉద్దేశించి నాటో సభ్యదేశం అంటే యుక్రెయిన్పై మీరు కావాలంటే దాడులు చేసుకోవచ్చునని సూచించారు. ఎందుకంటే డిఫెన్స్ గైడ్లైన్స్ ప్రకారం చేయాల్సిన వ్యయం చేయడం లేదని ట్రంప్ మండిపడ్డారు. అయితే చాలా మంది నిపుణులు ట్రంప్ గెలిచిన తర్వాత యుక్రెయిన్కు మద్దతు ఉపసంహరిస్తారన్న వాదన మొదలయ్యింది. అవన్నీ ఉట్టి పుకార్లేనని అమెరికా డిఫెన్స్ రంగానికి చెందిన నిపుణులు చెబుతున్నారు. యుక్రెయిన్కు గట్టి మద్దతుదారుల విషయానికొస్తే ఓవైపు అమెరికా, మరోవైపు బ్రిటన్ అండగా ఉంటున్నాయి. ఇదిలా ఉండగా 2 వారాల క్రితం నాటోకు చెందిన రక్షణ రంగానికి చెందిన మంత్రులు సమావేశమై యుక్రెయిన్కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించాయి. ఇక అమెరికా మాత్రం యుద్ధం ప్రారంభం నుంచి యుక్రెయిన్కు అండగా ఉంటోంది. పుతిన్ అక్రమంగా యుక్రెయిన్ భూభాగాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఎవ్వరూ అంగీకరించారు. ఇక ట్రంప్ విషయానికొస్తే ఆయన కూడా నాటో మిత్ర దేశాలకు అండగా ఉంటారని నాటో దేశాలు కూడా భావిస్తున్నాయి. గత గురువారం నాడు ట్రంప్ పుతిన్తో ఫోన్లో మాట్లాడినప్పుడు యూరోప్లో అమెరికా మిలిటరీ ఉంటుందని చెప్పారు. దీంతో పాటు యుక్రెయిన్ యుద్ధం గురించి కూడా ఇరువురు మాట్లాడుకున్నారు. భవిష్యత్తులో ఎలాంటి యుద్ధాల జోలికి పోకుండా ఓ తీర్మానం కూడా చేయాలని నిర్ణయించారు. కాగా గత శుక్రవారం నాడు క్రెమ్లిన్ పుతిన్ యుక్రెయిన్ యుద్ధం గురించి ట్రంప్తో మాట్లాడడానికి సిద్ధంగా ఉందని ప్రకటించారు. అయితే మాస్కో డిమాండ్లలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది. ప్రధానమైన డిమాండ్ మాత్రం యుక్రెయిన్ నాటోలో చేరే ఆలోచనను విరమించుకోవడంతో పాటు రష్యా అదుపులో ఉన్న 4 భూభాగాల డిమాండ్ను మర్చిపోవాలని కోరింది. అయితే
యుక్రెయిన్ విదేశాంగ మంత్రి మాత్రం రష్యా డిమాండ్లను అంగీకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా యుక్రెయిన్ మాత్రం రష్యా తమ దేశంలోని వివిధ నగరాలపై 145 డ్రోన్లను ప్రయోగించిందని తెలిపింది. అన్ని ఇరాన్ మేడ్కు సంబంధించిన డ్రోన్లు. చాలా వరకు ఈ డ్రోన్లను ఆకాశంలోనే అడ్డుకున్నామని తెలిపింది. ఇక యుక్రెయిన్ కూడా మాస్కోపై దాడులు చేసింది. దీంతో మాస్కో ఎయిర్ పోర్టు తాత్కాలికంగా మూసుకోవాల్సి వచ్చింది. ఇవన్నీ ట్రంప్ పుతిన్తో మాట్లాడిన తర్వాత జరిగిన ఘటనలు. మరి ట్రంప్ అధికారికంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితులు ఏ మలుపు తిరుగుతాయో వేచి చూడాల్సిందే.